నేను మీ లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. పరిశుద్ధ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. ఆర్మూర్, నందిపేట్ మండలాలకు 20 ట్రాక్టర్లు పంపిణీ చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పీఈసీ చైర్మన్ జీవన్ రెడ్డి. శనివారం భక్తులతో కిటకిటలాడిన అనంత ఆంజనేయ స్వామి ఆలయం. సీతారామ విగ్రహ ఊరేగింపులో పాల్గొన్న అశేష భక్తజనం. ప్రభుత్వం ఆధ్వర్యంలో సర్వమతాల పండుగలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందుతున్నది టీఆర్ఎస్ పార్టీ. క్రిస్మస్ దుస్తులు పంపిణీ చేసి శుభాకాంక్షలు అందించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. విద్యార్థుల్లో మేధా స్మృతిని నింపడానికి సైన్స్ ఫేర్ కార్యక్రమాలు. సైన్స్ ఫేర్ పై విద్యార్థులకు ఎంఈఓ సూచనలు, సలహాలు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ కృషి చేయాలని, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ఎటువంటి వ్యాధులు రాకుండా గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఆర్మూర్ ఎమ్మెల్యే పీఈసీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను ఆయన ముఖ్య అతిథిగా హాజరై సర్పంచ్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ నర్సయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలోని గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంచే విధంగా సర్పంచ్, ఎంపీటీసీలు కృషి చేయాలని, గ్రామంలో తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు అందించే విధంగా గ్రామస్తులకు అవగాహన కల్పించాలని, గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నట్లయితే ఎటువంటి రోగాలు రాకుండా గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఆయన అన్నారు. కేసీఆర్ స్వచ్ఛగ్రామం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్మూర్ నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో ఉంచేందుకు ప్రతి సర్పంచ్ కృషి చేయాలని, అందుకుగాను తన వంతు సహాయ సహకారాలు అందించడానికి తాను ఎప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామంలో ఎటువంటి సమస్యలు తలెత్తినా గ్రామంలో గల ప్రజాప్రతినిధులు ముందుండి ప్రజల సమస్యలు పరిష్కరించాలని ప్రజాప్రతినిధులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ గ్రామం అని అంకాపూర్ గ్రామంలో ప్రారంభించడం, అంకాపూర్ సర్పంచ్ దానికి సహకరిస్తూ ఉన్నాడు. మరి గ్రామంలో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. రోగం నయం చేసేదానికంటే రోగం రాకుండా కూడా కాపాడమే పెద్ద డాక్టర్. ఊర్లలో రోగాలు రావద్దంటే దోమలు ఉండదు. డెంగ్యూ జ్వరం మన సర్పంచులకే డెంగ్యూ జ్వరం వచ్చింది. ఎందుకు వచ్చింది? దోమలతో. దోమలు రావద్దంటే ఏం చేయాలా? శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉన్నట్టు ఏం చేయాలా? కేసీఆర్ స్వచ్ఛ గ్రామం కావాలి. పల్లె ప్రగతి నడుస్తూ ఉంది ఒక పద్ధతి ప్రకారం. మరి గ్రామాలు బ్రహ్మాండంగా ఉండాలా, స్వచ్ఛంగా ఉండాలా, పరిశుభ్రంగా ఉండాలంటే తడి చెత్త, పొడి చెత్తను ఎట్లా కలెక్ట్ చేయాలా? ఒక గ్రామం అంకాపూర్లో ఏం చేసినామంటే ఎగ్జాంపుల్ 1450 ఇండ్లు ఉంటే 4 క్లస్టర్లుగా విభజించారు. 4 క్లస్టర్, ఒకటి 350 మందికి ఒక క్లస్టర్, 2 సఫాయి కార్మికులు, ఒక మోటివేటర్. మోటివేటర్ అంటే గార్బేజ్ ఎట్లా తీసుకోవాలా, చెత్తని తడి చెత్త, పొడి చెత్తకి ఎట్లా మార్చాలా, తీసుకుపోవాలా, ఆయన మోటివేటర్ చెప్పాలా ప్రజలకు. చెప్పకపోతే మక్కేంది అన్ననే పడేస్తారు, గడ్డం తీసుకుని దాంట్లో పడేస్తారు. అట్లా కంబైండ్ అయిపోతుంది. కాబట్టి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చేసి 4 క్లస్టర్లు చేసి 350 మందికి ఒక 2-3 సఫాయి కార్మికులను పెట్టి దానికి ఒక మోటివేటర్ పెట్టి ఆ ఊరికి ఒక సూపర్వైజర్ చేస్తే చాలా బ్రహ్మాండంగా అయింది. మనకు డ్రెస్ కోడ్ మీ అందరికి ఇప్పుడు అత్తరులో మీటింగ్ ఉంది హైదరాబాద్ లో. సర్పంచులకు, ఎంపీటీసీలకు కలిపి ఎంపీడీలతో మీటింగ్ పెడతా. 2020 విజన్ 2020లో జనవరిలో ప్రారంభమైంది. అక్కడ మనం ఏం చేస్తామంటే బ్రహ్మాండంగా పని చేస్తూ ఉంటే మనం 1000 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి నిధులు తీసుకొచ్చినాం. దాని గుర్తింపు రావట్లేదు. సిహెచ్ కొండలో బ్రిడ్జ్ చేసినాం, ఉమ్మడి బ్రిడ్జ్ చేసినామా? ఎన్ని కోట్లు? 100 కోట్లు రోజులు గుర్తు చేస్తారు. కానీ ఇక్కడ అంకాపూర్ లో 1 లక్ష రూపాయలు ఖర్చు చేసి రోడ్లు క్లీన్ చేసి డ్రైనేజీలు క్లీన్ చేస్తే నాకు ఫేస్బుక్ లో పెడితే ఒక 2,70,000 దాని పోస్ట్ చూసి అందరూ కూడా అన్న ఇది కావాలన్నా ఇది కావాలన్నా రోడ్ ఎత్తాం. నందిపేట నుంచి ఆడికి రోడ్ ఎత్తాం, దాని మీద కేజీ ట్రాక్టర్ తిరుగుతాయి, ఖరాబ్ అవుతుంది, మళ్ళా వర్షం పడుతుంది, మళ్ళా ప్రజలు మనల్ని తిరుగుతారు, మళ్ళా రోడ్లు ఎత్తాం, వేస్తూనే ఉంటాం. అది కాకుండా ఇది తక్కువ ఖర్చు. ఇప్పుడు మనం ప్రతి నెల 3 కోట్ల రూపాయలు ఒక గ్రామ పంచాయతీకి వస్తుంది. సంవత్సరానికి వస్తాయా? 2 లక్షల నుంచి 3 లక్షల నెలకు వస్తాయి. 160 రూపాయలు ఒక మనిషికి వస్తుంది. ఇప్పుడు 1400 మీ జనాభా 5,000 అంటే 5 లక్షలు వస్తుంది. పని వస్తుంది. కోట్ల రూపాయలు 10%, 30 లక్షలు మీరు పెడితే అన్ని గ్రామాలు కేసీఆర్ స్వచ్ఛ గ్రామాలు అయిపోతుంది. ఇప్పుడు కోట్ల 10 మంది ఉన్నారు సఫాయి. 10 మంది ఎట్లా ఇస్తారు? 5,000 మందికి ఇస్తారా? వాళ్ళు మనుషులే కదా. అసలు మొదటి డాక్టర్ అంటే మనకు పారిశుద్ధం
ఎత్తుకపోయాడు. మనం తిని 2 రోజులు ఇంట్లో పెట్టుకుంటే కంపు కొడితే భార్య ముట్టుమంటే భర్త ముట్టుమంటే భర్త ముట్టుమంటే భార్య ముట్టుకుంటుంది, వాసన పడుతుంది, ఏదైనా ఖరాబ్ అయితే. అట్లాంటిది ప్రతినిత్యం మన చెత్త, మన పారిశుద్ధ్యము, మన మోర్లు, మన గడ్డేర్లు, మన బాత్రూంలో తీసుకుపోతున్నారు. వాళ్ళకు తక్కువ చూపు చూస్తుంది. అట్లాంటి వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఇచ్చి బ్రహ్మాండంగా అంకాపూర్లో ఇస్తే నేను చెప్తున్నా చాలా సక్సెస్ఫుల్ అయ్యి ఒకసారి స్టార్ట్ అయిందంటే ఉరుకుతూనే ఉంటుంది. ప్రతి గ్రామంలో మీరు ఎవరైతే అంకాపూర్లో చేస్తారో ఆ సూపర్వైజర్ ఉంటాడు, సూపర్వైజేషన్ చేస్తారు. తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేయండి, 4 ఆటోలు పెట్టుకోండి, డ్రైనేజ్ లో రోడ్లన్నీ క్లీన్ చేస్తే చాలా మంచి పేరు వస్తుంది. చరిత్రలో 100 సర్పంచులు వచ్చిర్రు, అందరు వేరు. నేను కూడా ఇన్ని ప్రోగ్రామ్ తిరుగుతాను. నాకంటే ముందు ఎమ్మెల్యే ఏం రోడ్ వేసామని. సంతోష్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అప్పుడు కాలే, మినీ ట్యాంక్ బండ్ కాలే, వెల్మల్ బైపాస్ రోడ్ కాలే, ఉమ్మడ బ్రిడ్జ్ కాలే. బ్రిడ్జ్ ఎంత మంచిగా ఉంది. ఉమ్మడి పంచగడ పోవాలంటే 6 కచ్చి నిర్మల్ కచ్చి మళ్ళా పైంసపోతుంది. అట్లా 3 కిలోమీటర్ల దాటితే కుదరవుతుంది. దాంతో నాకు పేరు వచ్చింది. అట్లా మీకు సర్పంచులు చాలా మంది వచ్చిర్రు, చాలా మంది పోయింది. పాత సర్పంచులకు కొత్త సర్పంచులకు తేడా ఏంటంటే ఎక్కడ కూడా పారిశుద్ధం ఉండదు, గడ్డలు క్లీన్ ఉండాలి, నీళ్ళు ఆగద్దు, దోమలు తయారు కావద్దు. ఇప్పుడు ఏమైతుంది, మన మనిషి నువ్వు సర్పంచ్, ఆ ఊరో దోమలు తయారైన డెంగ్యూ జ్వరం వచ్చి 10 మందికి వచ్చింది, 10 లక్షలు అయిపోయింది, అంతేనా? అదే నువ్వు సంవత్సరానికి 10 లక్షలు ఖర్చు పెట్టావు అనుకో, ఊరంతా శుభ్రంగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? దానిలో భాగంగా ఈ ట్రాక్టర్ల పంపిణీ వచ్చింది. నిజంగా కూడా వేగంగా ప్రారంభమైంది. దయచేసి సర్పంచులు, ఎంపీడీసీ ఇద్దరికి విజ్ఞప్తి, ఈ కేసీఆర్ స్వచ్ఛ గ్రామాన్ని మనం సక్సెస్ చేద్దాం. మనకు వచ్చే పైసలు 10% ఖర్చు పెట్టి 20% ఖర్చు పెట్టి ఎంపీడీ వాళ్ళకి కూడా చెప్పినాం. మీకు ఇతర అధికారులను కూడా ఏ విధంగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో ఇక్కడ చెప్పొద్దు. నేను ఏకైక మండలం 6 మండలం చెప్పిస్తాను. మన ఎంపీడీ కూడా కట్టిండు నందిపేట. ఇప్పుడు బాత్రూమ్ లో 32 ఊర్లకు 100% బాత్రూమ్ కంప్లీట్ చేసిన వ్యక్తి మన నందిపేట ఎంపీ నాగార్జున. ఆయన కూడా తహదాలాడుతూ ట్రాక్టర్ కూడా స్టాక్ లేవు ట్రాక్టర్లు, ఇప్పుడు మిగతా కూడా వస్తాయి. కాబట్టి దయచేసి ఒకటే విజ్ఞప్తి ఇస్తున్నా, స్టేజ్ మీటింగ్ అనుకున్నా కాబట్టి చెప్తున్నాను, మీరు చరిత్రలో నిలిచిపోవాలంటే మీరు నిలిస్తే నేను నిలుస్తాను. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల లిల్లీపుట్ పాఠశాలలో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ రాజగంగారాం ముఖ్య అతిథిగా హాజరై సైన్స్ ఫేర్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను పరిశీలించి వాటి ఉపయోగాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చేసిన ప్రయోగాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఎంఈఓ రాజగంగారాం, పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు ఒక విషయంపై పూర్తి అవగాహన రావాలంటే ప్రయోగాత్మకంగా చేస్తేనే తొందరగా అర్థమవుతుందని, విద్యార్థులకు ఇలాంటి సైన్స్ ఫేర్లు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ బయటకి వస్తుందని, పిల్లలకి ఊహాశక్తి పెంపొందాలంటే పరిసరాలను పరిశీలించే ఆసక్తి ఉండాలని అన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎంఈఓ రాజగంగారాం మెమోంటోలు ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. My topic is solar power irrigation. My name is Sridhar. I am from 3rd class. My topic name is utilization of rainwater resources. There is useful for our again, we don't eat junk food. Okay. Stand in your places.
యాక్చువల్గా ఈ 8th, 9th, 10th పిల్లలకు ఈ సైన్స్ ఫేర్స్ అనేవి కండక్ట్ చేస్తుంటారు. బట్ ఈ చిన్న పిల్లలకు కూడా వీళ్ళకి ఏంటంటే వాళ్ళ సబ్జెక్ట్కి సంబంధించిన డైజెషన్ సిస్టమ్స్ కానీ, వాటర్ సైకిల్ కానీ, కిడ్నీస్ కానీ, వాళ్ళ ఏవైతే సెన్స్ ఆర్గాన్స్ కానీ వాటి సబ్జెక్ట్ను అట్లా ఏదైతే ఉన్నాయో వాటిని చెప్పడం జరిగింది. సోలార్ సిస్టమ్ కానీ వాటిని ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు పిల్లలు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి సైన్స్ ఫేర్ చాలా అద్భుతంగా మరి పిల్లలు చాలా రాణిస్తూ ఉన్నారు. సో పిల్లలకి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇన్కల్కేట్ చేయడంలో మరి ఇది చాలా దోహదపడుతుంది. వైజ్ఞానికపరమైన అంశాలకి పిల్లలు ఆలోచించే రకంగా వారిని మోటివేట్ చేయడం నిజంగా చాలా అద్వితీయం. మరి దీనికి సపోర్ట్ చేసినటువంటి ఉపాధ్యాయ బృందం అలాగే పాఠశాల యాజమాన్యానికి మరి మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఇన్ ఫ్యూచర్లో కూడా మరి ఇలాంటి చక్కని కార్యక్రమాలు ఏర్పడినట్లయితే మరి చిన్న ఈ లిటిల్ కిడ్స్ వాళ్ళ మనసులో ఒక మంచి భావాలను నాటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు పొద్దున శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఇది చాలా దోహదపడుతుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హుజురాబాద్ ఎన్నికల్లో నోటాతో పోటీ పడిన బీజేపీ పార్టీ ఎప్పటికీ టీఆర్ఎస్ పార్టీకి పోటీ కాదని, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆర్మూర్ బల్దియాపై జెండా ఎగరవేస్తుందని, సారు కారు 36 తెరాస విజయం ఖరారు అని ఆర్మూర్ ఎమ్మెల్యే పీఈసీ చైర్మన్ ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పేర్కేట్ కోటార్మూర్లలో పలు కుల సంఘ భవనాలకు ఆయన భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా కుల సంఘాల సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి పూలమాల శాల్వాతో సన్మానించారు. అనంతరం పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కుల సంఘాల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని, అన్ని కుల సంఘాలకు నిధులు కేటాయించి సంఘాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని అన్నారు. ఇప్పటికే ఆర్మూర్ నియోజకవర్గంలో అన్ని కుల సంఘాలకు నిధులు మంజూరు చేయటం జరిగిందని, ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటికి కూడా ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు. పని పాట లేని కొన్ని రాజకీయ పార్టీల నాయకులు చిందులు వేస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్తారని, ఆర్మూర్ బల్దియాపై టీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని, హుజురాబాద్ ఎన్నికల్లో నోటాతో పోటీ పడ్డ బీజేపీ పార్టీ తమకెప్పుడూ పోటీ ఇవ్వలేదని, ఆ పార్టీ నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలని అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో సారు కారు సర్కారు 36 సీట్లు టీఆర్ఎస్ వేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ మండల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి, పెర్కిట్, ఆర్మూర్ పట్టణంలో దాదాపుగా కోటర్మూర్తో సహా మొత్తం ఆర్మూర్ మున్సిపాలిటీ కింద 70 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం. దానిలో భాగంగా ఈరోజు దాదాపుగా 7 నుంచి 8 కోట్ల రూపాయల నిధులు వివిధ కుల సంఘాలకు, వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభాలు జరిగినాయి. మరి ఇప్పటికే కొన్ని పనులు కంప్లీట్ జరిగితే వాటిని కూడా ఇనాగ్రేషన్ చేసుకున్నాం. నిజంగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆర్మూర్ అంటే కేవలం ఒక 30-36 వేల జనాభా కలిగిన మున్సిపాలిటీ ఒకప్పుడు. దానికి గాను 70 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన దమ్మున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ గారు, మన మంత్రివర్యులు కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అంటే ఎప్పుడు లేని విధంగా, చరిత్రలో ఇక్కడ రాని విధంగా 1 కోటి రూపాయలు కూడా నిధులు రాని ఆర్మూర్ ప్రాంతానికి ఇవాళ ఒకవైపు మినీ ట్యాంక్ బండ్, మరొక వైపు 100 పడకల ఆసుపత్రి, ఇంకోవైపు ఆలూరు బైపాస్ రోడ్డు, ఇటువైపు ఆర్టీసీ బైపాస్ రోడ్డు, అంబేద్కర్ చౌరస్తా అందాలు, సెంట్రల్ లైటింగు, సిద్ధులగుట్ట అభివృద్ధి, మినీ ట్యాంక్ బండు, మినీ స్టేడియం, మరి 100 పడకల ఆసుపత్రితో పాటు మొదటి రెవెన్యూ డివిజన్, మోడల్ మార్కెట్, రైతు బజారు, ఇవన్నిటితో పాటు అది కాకుండానే ఇంకా అనేక కోట్లాది నిధులు శ్మశాన వాటికలకు 4 శ్మశాన వాటికలకు దాదాపుగా 2 కోట్ల రూపాయలు, సిద్ధులగుట్టపై షెడ్డు, అయ్యప్ప టెంపుల్ ముందు షెడ్డు నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు. ఈ విధంగా తలుచుకుంటే కదా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ లేని విధంగా దాదాపుగా కోట్లాది రూపాయలు వచ్చినాయి. ఇవాళ వాటిలో భాగంగానే ఆర్మూర్ పట్టణంలో ఇన్ని అభివృద్ధి నిధులు చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఒకవైపు కళ్యాణ లక్ష్మి, మరొక వైపు కేసీఆర్ కిట్టు, వేలాది మందికి ఉచితంగా 100 పడకల ఆసుపత్రిలో డెలివరీ, దాదాపుగా 19,000 మందికి వృద్ధులకు, వికలాంగులకు వితంతు పింఛన్లు,
మొత్తం నియోజకవర్గంలో 58,000 మందికి పింఛన్లు 2,000 చొప్పున 3,000 చొప్పున 18,000 మందికి బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తాను బిడ్డ. వాళ్ళంతా అంటూ ఉన్నారు రేపు ఆర్మూర్ మున్సిపాలిటీలో జరగబోయే ఎన్నికల్లో కారు సారు 36 అంటారు. 36 అంటే 9 ఆర్మూర్ 366339 నవనాథ్ సిద్ధులగుట్ట మన సెంటిమెంట్. దానికోసం దాదాపు 5 సంవత్సరాల నుంచి మనం భోజనం కూడా చేస్తున్నాం ఒక్క పొద్దు. అట్లాంటిది ఆ సిద్ధులగుట్ట యొక్క చరిత్ర మళ్ళా 36 మనకు 36 కౌన్సిలర్లు వచ్చారు కాబట్టి 100కు 100% 3663 సారు కారు 36% మళ్ళీ ఆర్మూర్ మున్సిపాలిటీ గడ్డపై మరొక్కసారి మొత్తం సీట్లు నాకైతే డౌటే లేదు. 36 గెలుస్తాం. వారు వన్ సైడు ఇక బీజేపీ వాళ్ళు ఎగురుతూ ఉన్నారు కొత్త బిల్ చేయాలి పొద్దున ఎరిగినట్టు. మొన్న ఎగిరి చూసినాం గెలిచినాక సంవత్సరం నుంచి మాట్లాడుతున్నారు ఇక మేము ఈడ పొడుస్తాం ఆడ దుంకుతాం ఈడ ఎగురుతాం అన్నారు. హుజరానగర్లో మొన్న నోటాకు వచ్చిన ఓటు రాలేవు బీజేపీ పార్టీకి. ఇక వాళ్ళతో నోటాతో పోటీ పడ్డాయి బీజేపీ కాబట్టి 36 మేము గెలుస్తాం. ఎంతో ఎగురుడు అబ్బాబ్బాబ్బా ఆకాశం కింద పడ్డట్లు భూమి మీదికి పోయినట్టు ఇక రాష్ట్రం అంతా బీజేపీ పాలైనట్టు ఏదో చెప్పారు. సీదా చూస్తే హుజరానగర్లో నోటాకు వచ్చిన ఓట్లు రాలేదు నోటాతో పోటీ పడ్డారు. మేము చెప్తాం గవర్నర్ కూడా చాలా మంచిగా చెప్పింది ఆమె. గవర్నర్ గారు కూడా వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. కాళేశ్వరం బ్రహ్మాండంగా ఉంది, నిధులు బ్రహ్మాండంగా వస్తున్నాయి, అన్ని విధాలుగా వాళ్ళు పొగుడుతూ ఉన్నారు. కాబట్టి నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా 100 కారు సారు 36 ఆర్మూర్ మున్సిపాలిటీ గడ్డపై 100% మరి గులాబీ జెండా ఎగరేస్తాం. ఆర్మూర్ను కైవసం చేసుకుంటామని ఆర్మూర్ గడ్డ గులాబీ జెండా అడ్డ. జై తెలంగాణ. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినోత్సవాన్ని ఆర్మూర్ పట్టణంలోని నలంద పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ మండల షీ టీం ఇన్ఛార్జ్ ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థులు వారి గణిత శాస్త్ర ప్రతిభను వివిధ రకములైన చార్ట్లు నమూనాల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా గణితాన్ని సులభంగా అర్థం చేసుకునేలా వివిధ రకాల చతుర్భుజ త్రిభుజ ఆకారాలు ఎక్కాలను సులభంగా అర్థం చేసుకోవటం, ఘాతాల చక్రం, త్రిమితీయ ఆకారాలు, కొలతలు, చెప్పకుండానే ఫోన్ నెంబర్ తెలుసుకోవటం, రామానుజన్ మ్యాజిక్ పట్టికలను విద్యార్థులు చాలా చక్కగా వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ గణితవేత్త శ్రీనివాస రామానుజన్ అని ప్రతి సంవత్సరం పాఠశాల ఆవరణలో డిసెంబర్ 22న ఖచ్చితంగా గణిత దినోత్సవాన్ని జరిపి విద్యార్థులను గణితం పట్ల ఆసక్తిని పెంచడం పాఠశాల కర్తవ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇవ్వడం జరిగింది. మా పిల్లలు మ్యాథ్స్లో ఇంతటి మెలకువలు ఉంటాయా అనే విధంగా మా యొక్క పిల్లలు గత వారం 10 రోజుల నుంచి వాళ్ళు ప్రాజెక్ట్ పైన పనిచేయడం జరిగింది. దానికి మా యొక్క టీచర్స్ శృతి మేడం కానీ, అమ్మలు సార్ కానీ, గౌతమ్ మేడం కానీ, మ్యాథ్స్ టీచర్స్ వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా మా యొక్క పిల్లలు దాన్ని చేయడం జరిగింది. ఈరోజు మేము నిర్వహించినటువంటి ఈ యొక్క మ్యాథ్స్ ల్యాబ్ దీనివల్ల చాలా మంచి ఉపయోగకరమైనటువంటి ఉంటుంది. ఎందుకంటే గణితం అంటే ప్రతి ఒక్కరికి ఒక భయం.
ఒక భయం అనేది చాలా ఉంటుంది పిల్లలు. సో ఆ భయాన్ని పోగొట్టడానికి మా పిల్లలు ఆ యొక్క ప్రాజెక్టు ద్వారా నిర్వహించడం. ఈ ప్రాజెక్టు నిర్వహించడం వల్ల గణితాన్ని ఇంత సులభంగా నేర్చుకోవచ్చు అనేదాన్ని నిర్వహించడం జరిగింది. Capacity of water. Today my project is capacity of water. Liter. 2 liters bottles is 2000 ml. 1 liter bottle contains 1000 ml. Half liter bottle contains 500 ml. If we pour 2000 ml to 1 liter, that will become 2 liters. If we pour 1 liter into 4 box, it will become 2 liters. ఆర్మూర్ మండలం చేపూర్లో గల క్షత్రియ స్కూల్లో నీ దేశం గురించి తెలుసుకోండి అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార, పాఠశాల డైరెక్టర్ అల్జాపూర్ సిద్ధార్థ్ మాట్లాడుతూ మన దేశం సుందరమైన భవ్యమైన దేశమని, భిన్న మతాలు భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ భారతీయులందరూ ఐకమత్యంతో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆయా రాష్ట్రాల ఆహారపు అలవాట్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ మంచిగా చదువుకోవాలని మీ మమ్మీ డాడీ స్కూల్కి పంపిస్తున్నారు కదా, మంచిగా చదువుకోవడానికేనా? అందరు మంచిగా చదువుకుంటారా? ఎంతమంది చదువుకుంటారు? మీరు చదువుకోరా? మంచిగా చదువుకుంటారా? వెరీ గుడ్. ఎంతమంది డాక్టర్స్ అవుతారు? చాలా తక్కువ. ఎంతమంది టీచర్స్ అవుతారు? వెరీ గుడ్. ఎంతమంది ఇంజనీర్స్ అవుతారు? వెరీ గుడ్. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద డాక్టర్స్, టీచర్స్, ఇంజనీర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరు కావాలి, మంచిగా చదువుకోవాలి. ఓకేనా? దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా క్రిస్మస్ పండుగను జరుపుతూ దుస్తుల పంపిణీ చేస్తుందని పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పేర్కిట్లో గల ఎంఆర్ గార్డెన్లో నియోజకవర్గ స్థాయి క్రిస్మస్ దుస్తుల పంపిణీ క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రైస్తవులు ఆయనను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం కేక్ కట్ చేసి క్రైస్తవులకు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు క్రైస్తవులను పట్టించుకోలేదని, కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమే క్రైస్తవులను గుర్తుంచుకుని క్రిస్మస్ దుస్తులు పంపిణీ చేస్తూ అధికారికంగా పండగ నిర్వహించడం అభినందనీయమని, క్రైస్తవులు టీఆర్ఎస్ పార్టీతోనే ఉంటామని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం తమకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. యేసుక్రీస్తు ప్రభువు దయ ఎల్లవేళలా సీఎం కేసీఆర్ పై, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఉంటుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైస్తవులందరికీ దుస్తులు పంపిణీ చేస్తూ అధికారికంగా క్రిస్మస్ పండగ వేడుకలు నిర్వహిస్తున్నారని, ప్రతి క్రైస్తవ సోదరుడు ఆనందోత్సవాల మధ్య పండగను జరుపుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పండగను అధికారికంగా నిర్వహిస్తున్నారని, క్రైస్తవుల అభివృద్ధి కోసం తెరాస కృషి చేస్తుందని, అదేవిధంగా క్రైస్తవులందరూ కలిసిమెలిసి ఆనందోత్సవాల మధ్య క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శైలజ, ఆర్మూర్, నందిపేట్, మాగ్లూర్ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, తహసీల్దార్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, తెరాస నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పాస్టర్లు, క్రైస్తవులు తదితరులు ఉన్నారు. క్రిస్మస్ అనేది ఇప్పుడు భారతదేశంలో ఒకే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం తరఫున అన్ని మతాలు, కులాలు అనే తేడా లేకుండా ప్రతి పండగను
జాతీయ పండుగ ఎట్లా జరుపుకుంటారో మనము ఫ్లాగ్ హోస్టింగ్ చేసినప్పుడు జెండా ఎట్లా ఎక్కించుకుంటామో అదేవిధంగా క్రిస్టమస్ రాగానే క్రిస్టమస్కు సంబంధించిన ఫెస్టివల్ మనం అందరం జరుపుకుంటున్నామని ప్రతి ఒక్కరి మనసులో తెచ్చే విధంగా ఏర్పాటు చేసిన మన ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ సీఎం గారికి ఈ రెస్పెక్ట్ ఫస్ట్ దక్కుతుంది. దాన్ని ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం తరఫున ఏర్పాటు చేస్తున్న ఎమ్మెల్యేస్ అందరికీ, దీన్ని మీ ఆర్గనైజ్ చేస్తున్న పెద్దలందరికీ ఈ గౌరవం దక్కుతుంది. బతుకమ్మ పండుగ, రంజాన్, అలాగే క్రిస్టమస్, ఇవి ఏటా అనాదిగా మనకు 6 years నుంచి కూడా తెలంగాణ ఏర్పాటు చేసినప్పటి నుండి కూడా కంటిన్యూగా జరుగుతున్నవి నియోజకవర్గ స్థాయిలో. అలాగే మన ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్టమస్ పండుగ అనేది క్రైస్తవ సోదరులకు అందరికీ చాలా ముఖ్యమైనది కనుక ఈ పండుగ మంచి ఈ వాతావరణంలో మనకు ఈ సంబరాలు అంటే ఈ వారం రోజులు చక్కగా జరపాలని మనం కూడా ప్రభుత్వం కూడా ఇలా ఇందులో భాగస్వామ్యంగా జరపడం, అలాగే ముస్లిం అయినా ఖురాన్ని ఆధారిస్తే, క్రిస్టియను బైబుల్ని ఆధారిస్తే, హిందువు భగవద్గీతను ఆధారిస్తే, మళ్ళీ వీళ్ళందరూ కలిసి కుల మతాలకు ఆధారంగా అంబేద్కర్ రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి ఒక విధానం ప్రత్యేకంగా భారతదేశంలో ఉంది. అంతటి మత సామరస్యం కలిగినటువంటి భారతదేశంగా ఆ భారతదేశంలో మనం ఉంటున్నందుకు గర్వించాల్సినటువంటి అవసరం ఉంది. మన తెలంగాణ ప్రభుత్వం ప్రతి పండుగలకు ముందుగా మన కేసీఆర్ గారు స్త్రీలకు ముందస్తుగా ఏదైనా ఒకటి చేయాలన్న ఆయన ఒక ఆలోచనతోటి ప్రతి పండుగకు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని పంపిణీ చేయడం మనకు ఇది చాలా సంతోషకరం. గెలిచి ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన నన్ను మీరందరూ ఆదరించిందాక పాస్టర్లు చెప్తాను, నిజంగా పాస్టర్లందరూ కూడా ఒక కార్యకర్తలాగా పనిచేసింది నా కోసం. కాబట్టి అంత గొప్పగా వారిని నేను నమస్కారం చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికి తెలుసు, దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇందాక ప్రభాకర్ పాస్టర్ చెప్పిండు, క్రైస్తవులు అంటే అంటారాని వారిలాగా క్రైస్తవులు అంటే ఎవరు, క్రైస్తవులు అంటే అక్కడ ఉండాలి బయట ఉండాలని. గతంలో స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైంది. ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా, మరి ఈ దేశ చరిత్రలో లేని విధంగా క్రిస్మస్ను అఫీషియల్గా ప్రకటించి క్రైస్తవులందరికీ మేము బట్టల పంపిణీ చేస్తాం. ప్రతి ఎమ్మెల్యే క్రైస్తవ క్రిస్మస్ సందర్భంగా వారిని కలుసుకోవాలి, ఆ పంపిణీ జరగాలని చెప్పి నిర్ణయించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి క్రైస్తవులందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పించింది. ఇది ఎక్కడ లేదు. ఇందాక పాస్టర్లు కూడా చాలా మంది చెప్పినారు. ఇవాళ ప్రధానంగా దాదాపుగా ప్రపంచంలో 300 కోట్లకు పైగా విశ్వసించే పెద్ద మతం ఇవాళ క్రైస్తవ మతం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రపంచంలో. అదేవిధంగా లూకా సువార్త 2వ అధ్యాయం 10, 11, 14 క్రిస్మస్ గురించి, అదేవిధంగా యేసుక్రీస్తు గురించి తెలియజేస్తుంది. ఇదిగో 2వ అధ్యాయం 10వ వచనం, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహో సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. 11 దావీదు పట్టణంలో నేను రక్షకుడు మీ రక్షణ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే యేసుక్రీస్తు అని చెప్పి 11వ వచనం తెలియజేస్తే, పట్టణాలలో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులను మరి రక్షించడం కోసం ఇక్కడ యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడని చెప్పి తెలియజేస్తానని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 18, 21 చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. యేసుక్రీస్తు ఆయన తల్లి అయిన మరియకు యోసేపునకు ప్రధానం అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మరి ఎట్లాంటి కలయిక లేకుండా గర్భవతి ధరించి ఆయన వచ్చాడు, ఆయనే యేసుక్రీస్తు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ సమస్త ప్రజలను రక్షించడం కొరకు వచ్చి ఉన్నాడు, ఆయన మనందరి సంరక్షకుడు కాబట్టి ఆయనను యేసుక్రీస్తు అంటే అర్థం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నది. 5 సంవత్సరాలు 24 గంటలు 365 రోజులు ఒక జీతగాళ్ళలాగా మీకోసం మేమంతా పనిచేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడో మీకు సేవ చేస్తున్నాం, మీరు గుర్తించి మమ్మల్ని గెలిపిస్తుంది. మళ్ళీ కూడా రేపు ఆర్మూర్లో మేము సేవ చేస్తూనే ఉంటాం, మళ్ళా మమ్మల్ని మీరు గుర్తిస్తారని చెప్పి సందర్భంగా
మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా చూసుకుంటే గతంలో ఎప్పుడు లేని విధంగా రక్షణ కావచ్చు. ఇందాక మీరు అన్నారు మన ఆర్మూర్ పట్టణంలో స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైచిలు పోయింది, శ్మశాన వాటిక లేకుండా. ఈ సందర్భంగా ఇంకా కూడా నందిపేట మార్కుల్లో కూడా శ్మశాన వాటికలు కావాలని అడిగారు. ఆర్టీ గారు ఇక్కడే ఉన్నారు, వెంటనే ఎంఆర్ఓలు కూడా 3 ఉన్నారు. వెంటనే వెతికి క్రిస్మస్ లోపలనే వాళ్ళకి శ్మశాన వాటిక స్థలాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాం. ఎందుకంటే ఎంత గుర్తుపెట్టుకున్నారు, ఆర్మూర్ పట్టణంలో ఒక శ్మశాన వాటికి ఇస్తే చాలా గుర్తుపెట్టుకున్నారు. గుర్తుపెట్టుకొని సందర్భంగా తెలియజేసారు 60 సంవత్సరాల నుంచి మాకు శ్మశాన వాటిక లేకుండే ఇప్పుడు వచ్చిందని చెప్పి. కాబట్టి మీరు కూడా ఎంఆర్ఓలు ఒక చిన్న ప్లేస్, చాలా ప్రభుత్వ జాగాలు ఉన్నాయి, ఎక్కడ చనిపోవడానికి మనం చనిపోయిన వాళ్ళకి జాగి ఇవ్వకపోతే, కాబట్టి వెంటనే దాన్ని మంజూరు చేయాల్సిందిగా నేనే అసైన్మెంట్ చైర్మన్ ఆర్డీఓ గారు ఉన్నారు, మరి గౌరవ ప్రభుత్వం కూడా డిసైడ్ చేసింది. కాబట్టి ఎంఆర్ఓలకు ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామంలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పల్లకిలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దేవతామూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేసి గ్రామంలో అంగరంగ వైభవంగా పల్లకీ సేవ నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా పల్లకీ సేవ వైభవంగా కొనసాగింది. అనంతరం హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీడీసీ అధ్యక్షుడు మధువర్మ, ఆలయ అర్చకులు హైటెక్ ప్రశాంత్ శర్మలు మాట్లాడుతూ మామిడిపల్లిలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరిగిందని, ప్రతి శనివారం ఆలయంలో పల్లకీ సేవ ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఆలయానికి మాజీ సర్పంచ్ మారుతిరెడ్డి నూతన పల్లకిని ఏర్పాటు చేయటంతో నేడు వీధుల గుండా పల్లకీ సేవ అంగరంగ వైభవంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో మహిళలు సైతం అధిక సంఖ్యలో పాల్గొన్నారని, ఆలయానికి ఎవరైనా దాతలు సహకారం అందించాలనుకుంటే వీడీసీ సభ్యులను సంప్రదించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గత 7-8 నెలల నుండి శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క పల్లకి ఉత్సవ సేవ కార్యక్రమాన్ని మామిడిపల్లి గ్రామంలో నిర్వహించుచున్నాము. ఇట్టి కార్యక్రమానికి మాకు చేదోడు వాదోడుగా వీడీసీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలంతా కూడా కలిసిమెలిసి ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించున్నాము. ఇట్టి కార్యక్రమానికి అదేవిధంగా భగవంతుని యొక్క ఆంజనేయ స్వామి మందిరానికి, అదేవిధంగా శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క పల్లకి ఉత్సవ సేవకు అశేష జనం వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కొత్త పల్లకి నూతనంగా ప్రారంభించాము. నూతన పల్లకి సేవ చేయడం జరిగింది. ఈ పల్లకి సేవ కార్యక్రమం ప్రతి శనివారం పెద్ద ఎత్తున మహిళలు మా గ్రామం నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రతి శనివారం కార్యక్రమం చేయించున్నాము. అయితే మారుతిరెడ్డి గారు ఈ నూతన పల్లకి ఇవ్వడం ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున మా సర్వసమాజ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. మహిళలు ప్రతి ఇంటి నుండి మంగళారతులు తీసుకొని ఉదయం నుండే ఇక్కడ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని మరియు వీధి వీధి సందు తిరుగుతూ పెద్ద ఎత్తున ఈ పల్లకి సేవ కార్యక్రమం చేయడం జరిగింది. ఎవరైనా దాతలు పెద్ద ఎత్తున ఇక్కడ చేయాలనుకున్న వారు మా సర్వసభను ఆశ్రయించినట్లయితే వారి పేరు మీద ఇక్కడ మీ తోచినంతగా మీ ఇష్టం వచ్చినంత ఇంత అంత అని కాకుండా మీరు వస్తు రూపేణ కావచ్చు, ధన రూపేణ కావచ్చు, ఏదైనా ఇవ్వదలుచుకుంటే మా సర్వసమాజ్ కమిటీ వాళ్ళని కలిసినట్లయితే ఇక్కడ మీ పేరు మీద ఏదన్నా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణంలోని చిన్న బజార్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను బీజేపీ నాయకులు పర్యవేక్షించారు. గత 3 నెలల క్రితం 10 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన ప్రత్యేక అధికారి ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శైలజలు మాట తప్పారని, చిన్న బజార్లో కాలనీవాసులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ నాయకులు అన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ని చిన్న బజార్కి పిలిపించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కాలనీవాసులు మాట్లాడుతూ గత 2.5 సంవత్సరాలుగా చిన్న బజార్ కాలనీవాసులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో నరకం అనుభవిస్తున్నారని, వాహనాల రాకపోకలు లేక అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, అధికారులు సైతం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని యథావిధిగా పాత డ్రైనేజీ
డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి రోడ్లు వేయాలని, లేని ఎడల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఉదయ్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి వేణు, నాయకులు ప్రతాప్, నరసింహారెడ్డి, బాలు, మురళి, భూపేందర్ తదితరులు ఉన్నారు. డ్రైనేజ్ పేరు మీద ఇదైతే రోడ్డు ఈడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ షూట్ కాదని చెప్పి గత మీటింగ్లో కూడా మేము అనేక సార్లు లేవనెత్తడం జరిగింది. మీకేం తెలుసు అని చెప్పి అప్పటి చైర్మన్ భర్త అయినటువంటి బబ్లు నేను అండర్ గ్రౌండ్ నిర్మించి తీరుతా అని చెప్పి పట్టుతోని అండర్ గ్రౌండ్ 75 లక్షల రూపాయలు దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు పెట్టడం జరిగింది. ఆ 75 లక్షలలో ఈరోజు చూస్తున్నాం మనం. ఇంత ఘోరం. ఒక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాదు, పాత డ్రైనేజ్ గుర్తించారు. అండర్ గ్రౌండ్ మొత్తం అస్తవ్యస్తగా ఈరోజు పనికిరాని పరిస్థితి. ఈరోజు ప్రజాధనం 75 లక్షల రూపాయలు ఈరోజు వృధా అయింది. హిందీ బజార్ రోడ్డు మరి గత 3 సంవత్సరాల నుంచి దీన వ్యవస్థలో ఉన్నది. దీని విషయంలో మేము గతంలో ధర్నా కూడా చేసినాము. అప్పుడు మాకు మాట ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారు, కమిషనర్ గారు. మరి మాటగానే ఉండిపోయింది. ఇప్పుడు చూస్తున్నాం మనం పైప్ లైన్లు ఎంత డ్యామేజ్ ఉన్నాయి. ఎవరన్నా మురికి నీరు ఇంట్లోకించి బయట బదులు పెడతారు, కానీ ఉల్టా ఇది అపోజిట్ అయిపోయింది. మురికి నీరు వచ్చి పైప్ లైన్లో జామ్ అయ్యి మురికి నీరు గట్టెరలో పడే నీరు ఇంట్లోకి వెళ్తుంది. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాదు. మరి ఎమ్మెల్యే గారు మీకు ఈ దృష్టి కనబడతలేదా? మరి కమిషనర్ కనబడతలేదా మీకు? మరి దీనికి బాధ్యులు ఎవరు? కౌన్సిలర్ స్థానిక చైర్మన్. మరి అప్పట్లో మీరు 75 లక్షలు దీనికి ఖర్చు చేశారండి. ఆ 75 లక్షలు మీరు బిల్లు లేకపోయి ఇక్కడ ప్రజలని దీన వ్యవస్థలో పడేసారు. వాళ్ళకు బాగా ఇంట్లో నీరు బయటకు పోతలేదు, ఉల్టా మోరి నీళ్లు ఇంట్లోకి వస్తున్నాయి. అందులో ప్రస్తుతం మా 2 ఇళ్ళు, నా ఇల్లు పక్కన సువర్ణ ఇల్లు అంటే ఇలా చెల్లెలు, వాళ్ళ స్థితి అదో గతి ఉన్నది. మేము ఈ పైప్ లైన్ ఎప్పుడైతే అండర్లైన్ చేసారో అప్పటి నుంచి మాకు ప్రాబ్లం బాగా ఎక్కువైపోయింది. అంతకుముందు లేకుండే ప్రాబ్లం. డ్రైనేజ్ మొత్తం వ్యవస్థ కుడిపేసిండ్రు, ఆ పైపులు ఫిట్ చేసిండ్రు. ఆ పైపులో నీళ్లు ఉల్టా డ్రైనేజ్ నీళ్లు మా ఇంట్లోకి వస్తున్నాయి. ఈరోజు చూడు వచ్చి ఎంత ఘోరంగా ఉన్నదంటే, రోడ్లు కంకర వేసి 2.5 సంవత్సరాలు అవుతున్నది. ఎక్కడ కూడా రోడ్డు మీద ఒక వెహికల్ పోవాలంటే వెహికల్ పోదు. డ్రైనేజ్ వ్యవస్థనేమో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని పెట్టిర్రు. అలాగే నీళ్లు పోవు. మళ్ళీ ఎవరి ఇళ్ళల్లో పాపం వాళ్ళు కొంచెం వాళ్ళ ఇది ఉంటే వాళ్ళ పక్కన మళ్ళీ సైడ్ డ్రైనేజ్ నిర్మిస్తున్నారు. అసలు దీనికి ఒక ప్లాన్ లేదు, ఏం లేదు. మరి ఇక్కడ ప్రజలు గత సంవత్సరం కాలం నుండి మొరబెట్టుకుంటే బీజేపీ ఆధ్వర్యంలో గత 6 నెలల క్రితము ఇక్కడ ధర్నా చేస్తే మున్సిపల్ అధికారులు, స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ గారు, కమిషనర్ అమ్మ గారు వచ్చి ఇక్కడ చూసి మేము వారం రోజులలో చేస్తాము, ఈ పని చేసేస్తామన్నారు. మరి 6 నెలల నుంచి జరిగిపోతున్నది. వేల్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దుస్తులను ఎంపీపీ జమున, జెడ్పీటీసీ భారతీలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులను అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. యేసుక్రీస్తు శాంతి కాముకుడని కొనియాడారు. ధర్మం, సత్యం కోసం అహర్నిశలు పాటుపడిన యేసు చిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు. అనంతరం తహసీల్దార్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. క్రైస్తవులు క్రిస్మస్ పండుగ ఘనంగా నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. వేల్పూర్ మండలం పచ్చలనాడుకుడ ఉన్నత పాఠశాలలో వేల్పూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బాలికలకు మహిళల స్వరక్షణపై అవేర్నెస్ ప్రోగ్రాంను నిర్వహించారు. మహిళలకు రక్షణ కావాల్సినప్పుడు 100 నెంబర్కు ఫోన్ చేసి ప్రమాదాల నుంచి రక్షించుకోవచ్చని తెలియజేశారు. ఫోన్ నెంబర్లు 10 అంకెలతో ఉంటే ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో బాధితులు సులభంగా ఫోన్ చేయడానికి 100 నెంబర్ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారి యాదగిరి, షీటీ మహిళా పోలీస్ ప్రణీత, ప్రధాన ఉపాధ్యాయులు సురేష్, స్టాఫ్ సెక్రటరీ గంగనర్సయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సొల్యూషన్ చెప్పలేరు వాళ్ళు. మీకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే అంటే మీకు కొన్ని ఇక్కడ స్కూల్లో కానీ బయట కానీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం ఎవరితో సొల్యూషన్ జరుగుతుందో మనకు వాళ్ళకే చెప్పాలి. దిశ వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసింది, వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసిన జగరాల్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో గల స్వయంభూ శిలాతీత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సందర్భంగా ఈరోజు స్వామివారి ఉత్సవమూర్తులను గిరి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భజన గీతాలతో స్వామివారిని ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ ఆలయం లోపల తెలంగాణలో ప్రప్రథమంగా స్వర్ణ దేవాలయ నిర్మాణము గ్రామస్తులంతా కూడా ఆలయ కమిటీ వారు, గ్రామ కమిటీ వారు, గ్రామ సర్పంచులు, ఉప సర్పంచ్ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇదంతా కూడా అందరి భక్తుల సహాయ సహకారాలతోటి స్వర్ణ దేవాలయ నిర్మాణం జరుగుతుంది. దాని పనులు కూడా ప్రారంభమైపోయాయి. అదేవిధంగా ఇది మార్గశిర మాసము. ఈ మార్గశిర మాసం లోపల ఆ గోదాదేవి ఆ రంగనాయకులని ఏ విధంగా అయితే వరించిందో ఆ విధంగా అందరూ కూడా మానవానికి కూడా ఇటువంటి అదృష్టం కలగాలి అని చెప్పేసి ఈ వ్రతాన్ని అందరి చేత కూడా ఆచరించాలని చెప్పేసినటువంటి సంకల్పంలో భాగంగానే ప్రతి సంవత్సరం మార్గశిర మాస శీర్ష మాసం లోపల ధనుర్ సంక్రమణ రోజు నుంచి మన ధనుర్మాస తిరుపావై సేవ కార్యక్రమం 40 రోజులు నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటుంది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆ గోదారంగనే అనుగ్రహాలను కటాక్షాలను పొందుతున్నారు. వారందరికీ కూడా ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ఆ స్వామి యొక్క గోదా రంగనాయకుల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాలు కలగాలని మంగళాశాసనం చేస్తున్నారు. అదేవిధంగా మన ఆలయం లోపల ప్రతి శనివారం కూడా స్వామి ఊరేగింపుగా గిరి ప్రదక్షిణ, ఈ క్షేత్రం యొక్క గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అందరూ కూడా ఇప్పుడు స్వామివారి ఆలయం ఊరేగింపు కూడా పల్లకి బయలుదేరింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ భజన కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతి శనివారం కూడా ఇక్కడ భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి అన్నదాన రూపంలో కూడా ఇక్కడ నిత్యము ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని బీడీఎస్ఎఫ్ బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీడీఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు దేవరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టి 14 లక్షల మంది విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందని, కళాశాలల్లో కనీస మౌలిక వసతులు లేవని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను పట్టించుకోకుండా సంఖ్య లేదనే నెపంతో 12,000 విద్యాసంస్థలను మూసివేసే కుట్ర పన్నుతుందని, అధికార పార్టీ ఎన్నికల్లో KG2 PG ఉచిత విద్య అని చెప్పి అధికారంలోకి రాగానే మాటలను తుంగలో తొక్కి ప్రభుత్వ పాఠశాల కళాశాలలను మొత్తం కూడా ప్రైవేట్ పరం చేసే దిశగా వ్యవహరిస్తుందని రహదారిపై అరగంట పాటు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీడీఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు బొట్ల దేవరాజు, జిల్లా నాయకులు హామన్ అలీ, ధనవీందర్, నితీష్, ఆకాష్, రాకేష్, అభిలాష్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిశుద్ధ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. ఆర్మూర్, నందిపేట్ మండలాలకు 20 ట్రాక్టర్లు పంపిణీ చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పీఈసీ చైర్మన్ జీవన్ రెడ్డి. శనివారం భక్తులతో కిటకిటలాడిన అనంత ఆంజనేయ స్వామి ఆలయం. సీతారామ విగ్రహ ఊరేగింపులో పాల్గొన్న అశేష భక్తజనం. ప్రభుత్వం ఆధ్వర్యంలో సర్వమతాల పండుగలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందుతున్నది టీఆర్ఎస్ పార్టీ. క్రిస్మస్ దుస్తులు పంపిణీ చేసి శుభాకాంక్షలు అందించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. విద్యార్థుల్లో మేధాస్మృతిని నింపడానికి సైన్స్ ఫేర్ కార్యక్రమాలు. సైన్స్ ఫేర్ పై విద్యార్థులకు ఎంఈఓ సూచనలు, సలహాలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.